ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి గ్రామర్ నేర్చుకోని అవసరం లేదు. కొన్ని రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ మనం ఫాలో అవుతూ వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా గ్రామర్ అవసరం లేకుండా చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. అందులో భాగంగా ఈ షార్ట్ వీడియో లెసన్లో మీకు ఒక ఎక్స్క్లూజివ్గా ఫ్రేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేంటంటే వుడ్ యూ మైండ్ ప్లస్ ఇంగ్ ఫామ్. అంటే మీరేమీ అనుకోకపోతే అని చెప్పి మనం చాలా పొలైట్గా మర్యాదగా ఒకరిని ఏదైనా మనం అడిగేటప్పుడు ఇలా ఈ వుడ్ యూ మైండ్ యూజ్ చేసి తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక వెబ్ తీసుకొని ఆ వెబ్ యొక్క ఇంగ్ ఫామ్ని ఈ వుడ్ యూ మైండ్ తర్వాత యూజ్ చేసినట్లయితే అటువంటి ఎక్స్ప్రెషన్ రావడం జరుగుతుంది. చూడండి, వుడ్ యూ మైండ్ మూవింగ్ ఎ బిట్. మీరేమీ అనుకోకపోతే కాస్త జరుగుతారా. ఇక్కడ ఏ బిట్ అంటే కాస్త, కొంచెం అని చెప్పి అర్థం. మూవింగ్ అంటే జరగడం. ఇక్కడ చూడండి, వుడ్ యూ మైండ్ తర్వాత మూవ్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, వుడ్ యూ మైండ్ కమింగ్ హియర్. మీరేమీ అనుకోకపోతే ఇక్కడికి వస్తారా. కమింగ్, కమ్ అంటే రావడం, ఇంగ్ ఫామ్ యూజ్ చేసాం. వుడ్ యూ మైండ్ తర్వాత ఇలా కమింగ్ చెప్పి ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, వుడ్ యూ మైండ్ కాలింగ్ యూ. మీరేమీ అనుకోకపోతే మీకు కాల్ చేయొచ్చు అని చెప్పి ఇలా మనం మర్యాదగా అడిగేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్, వుడ్ యూ మైండ్ లెర్నింగ్ ఇంగ్లీష్. మీరేమీ అనుకోకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటారా. చూడండి, వుడ్ యూ మైండ్ తర్వాత లెర్న్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని యూజ్ చేసి ఇలా చెప్పాం. ఇలా చాలా ఈజీగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్లయితే లెర్న్ ఇంగ్లీష్ యాంకర్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియో చూస్తూ ఉండండి. ఈజీగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.